ఎలాంటి గ్లూ యూజ్ చేస్తే ఎలాంటి వర్క్ వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. అండ్ ఈ వీడియోలో ప్యారెట్ డిజైనింగ్ అనేది చూపిస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ డిజైన్స్. నేను ఫస్టే ప్యారెట్ డిజైనింగ్ కోసం 2 బ్యాంగిల్స్కి చేద్దామని చెప్పేసి ఆల్రెడీ చేశానండి. ఒక సెట్కి ఫస్ట్ చేసి తర్వాత మీకు చూపిస్తూ చేద్దామని చెప్పేసి ఫస్ట్ చేశానండి. డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి చేద్దామని చెప్పేసి పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. అయితే నీట్గా చేద్దామని చెప్పేసి తీసుకున్నానండి, మంచిగా చేసి పెడదామని చెప్పేసి వీడియో. బట్ ఏమైంది అంటే ఈ గ్లూ యూజ్ చేయడం వల్ల నాకు చాలా ఇరిటేషన్ వచ్చిందండి. అసలు ఏమాత్రం అది మంచిగా రాలేదు వర్క్. బట్ నేను అలా ఇలా కష్టపడి చేశాను. నేను ఇంకా ఈ వీడియోలో మీకు లాస్ట్లో చెప్తాను ఏ గ్లూ మంచిగా ఉంటుంది అనేది. అండ్ ఈ ప్యారెట్ డిజైనింగ్ నేను ఎలా చేశానో చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మనము ఓఎస్బి షీట్ తీసుకోవాలండి. దానికి ఆల్రెడీ మనకు ఒక పేపర్ అనేది వస్తుంది. దానికి మనము ప్యారెట్ డిజైనింగ్ అనేది గీసుకోవాలి పెన్సిల్తో. దాన్ని మెజర్మెంట్స్ తీసుకొని బ్యాంగిల్ మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. ఓఎస్బి షీట్కి వచ్చిన పేపర్ కింద పెట్టుకొని ఓఎస్బి షీట్ పైన పెట్టుకొని మన గ్లూ అనేది డిజైన్ చేయాలి. సేమ్ అది మనకు కనిపిస్తుంది కాబట్టి. దాని తర్వాత జర్దోజీ తోటి సేమ్ నేను వీడియోలో చూపించినట్టుగా డిజైన్కి తగ్గట్టుగా మనము డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. కాసేపు ఆగాలి. ఫస్ట్ గ్లూ అనేది మనం ఓఎస్బి షీట్కి వేస్తాం కదా డిజైన్. కాసేపు ఆగడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం నీట్గా అతుక్కుంటుంది అనమాట. మనకి ఎక్కువ అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. నీట్గా అతుక్కుని మంచిగా వస్తుంది అనమాట. అందుకని కాసేపు ఆగిన తర్వాత జర్దోజీ వేయాలి. వేసిన తర్వాత కుందన్స్ కూడా అప్పుడే మనము వెంటనే స్టిచ్ చేయకూడదు. ఈ గ్లూ అయితే నేను అట్లానే చేసిన. వెంటనే స్టిచ్ చేయకూడదు ఈ గ్లూ ఉంటే మాత్రం. నిదానంగా గ్లూ పెట్టిన తర్వాత కొంచెం ఆగి కుందన్స్ అనేటివి అంటించుకోవాలి. ఎందుకంటే అవి వెంటనే అలా మనకి వచ్చేస్తున్నాయి అన్నమాట. మనం పెడుతున్నా కూడా మన దానికి అతుక్కోవడం వల్ల అది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ అది డ్రై అవ్వకపోతే ఏమవుతుందంటే కుందన్స్ అనేటివి అటు ఇటు జరిగిపోతున్నాయి అనమాట. ఈ గ్లూ చాలా ఏమంటారు టైం తీసుకుంటుంది, అలాగే ఈజీగా అతుక్కుపోతుంది దేనికైనా సరే. అందుకని కొంచెం టైం తీసుకొని దానికి మనం నీట్గా కుందన్స్ అనేటివి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చేసుకుంటే అయిపోతుంది. అండ్ నేనైతే దీనిలో 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేశాను అనమాట. దాని తర్వాత నెక్స్ట్ మనము బ్యాంగిల్కి థ్రెడ్డింగ్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా 2 బ్యాంగిల్స్ అనుకున్నాను. బట్ ఆ గ్లూ నాకు ఎంత సతాయించిందంటే అంత సతాయించింది. అందుకోసమని నేను చేయట్లేదు, 2 బ్యాంగిల్స్ చేయలేదు, ఒక బ్యాంగిలే చేశాను. యాక్చువల్గా నేను రీసెంట్గా పోస్ట్ చేసిన బటర్ఫ్లై డిజైనింగ్ కూడా ఇలాగే అయ్యింది. ఈ గ్లూయే యూజ్ చేశాను అనమాట. నా పాత గ్లూ అయిపోయింది. సో ఇంకా దగ్గరలోనే ఉంది కదా షాప్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను అనమాట ఆ గ్లూ. వాళ్ళని అడిగాను ఇది కాదు కదండి అంటే, మా దగ్గర ఇదే ఉంది అండి అని చెప్పేసరికి సరేలే అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు రైట్ నౌ లేదు కదా అని చెప్పేసి. అయితే దాంతో నేను చేసిన ప్రతిదీ అట్లనే అయిందండి. నాకు అంత చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది. మా చేతులకి మొత్తం చేతులకు అంటుకుంటుంది. అస్సలు మాత్రం నచ్చలేదు నాకు ఆ గ్లూ. ఇంకా మళ్ళీ తప్పదు కదా అని చెప్పేసి చేస్తే అది అలాగే అయింది. ఆ వర్క్ కూడా 2 బ్యాంగిల్స్కి వేద్దాం అనుకుంటే అది కూడా 1 బ్యాంగిల్కి అయింది. సరేలే ఇప్పుడైనా వస్తుంది మంచిగా అని చెప్పేసి చేసా దీనికి కూడా. బట్ రాలేదు. దీనికి కూడా అలాగే సతాయించింది. సో ఇంకా నాకు ఓపిక లేక ఒక బ్యాంగిల్కే చేసి చూపిద్దామని చెప్పేసి పెట్టాను. మీకు కనుక నీట్గా చేసి వేరే బ్యాంగిల్ సెట్ ఏదైనా డిజైన్ మంచి డిజైన్ చేసి పెట్టండి అనే మెసేజ్ చేస్తే కనుక కామెంట్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా చేసి పెడతానండి. బట్ ఇదైతే నార్మల్గా మీరు చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. సేమ్ డిజైనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇదే ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనము కుందన్స్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత కాసేపు దానిని వదిలేయాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా వదిలేసినాం అనుకోండి, ఇంకా ఎక్కువనే వదిలేయాలి. బట్ మనం వీడియో చేస్తున్నాను కాబట్టి నేను తొందరగా
చేసేస్తున్నాను. చాలాసేపు వదిలేసారనుకోండి కుందన్స్ అనేటివి మూవ్ అవ్వవు. బాగా స్టిచ్ అయిపోయి ఉంటాయి. దాని తర్వాత మనం బ్యాంగిల్‌కి థ్రెడింగ్ అనేది చేసుకున్న తర్వాత గ్లూ అనేది ఫస్టే ప్యారెట్ డిజైనింగ్‌కి వెనకాల పెట్టేసుకొని దాన్ని కూడా ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం బ్యాంగిల్‌కి డైరెక్ట్‌గా పెట్టేసుకోవాలి. మనకి క్లిప్స్ కానీ ఏమీ అవసరం ఉండకుండాగా ఈజీగా ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా అతుక్కుంటుందండి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికి మళ్ళీ కొంతమంది క్లిప్స్ పెడతారు. బట్ అవసరం లేదు. ఈజీగా నీట్‌గా ఇట్లా వచ్చేస్తదనమాట. మీకు ఆ గ్లూ యూజ్ చేయడం వల్ల నేను ఒక బ్యాంగిలే చేశానండి. నెక్స్ట్ టైం మంచి డిజైన్ చేస్తాను. మీరు ఒకవేళ కామెంట్ చేస్తే. లేదంటే ఏం చేయను. ఇది మీకు యూజ్‌ఫుల్లే అవుతది. వర్క్ ఎలా చేయాలి అనే దాన్ని బట్టి సింపుల్‌గా ఒక ఐడియా వచ్చేస్తది. ఎలాగో మనం స్కిప్ చేసి చూస్తాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ వీడియో మీకు. అండ్ గ్లూస్‌కొచ్చేసి చెప్తానన్నాను కానీ ఇది అండి నా పాత గ్లూ. ఈ గ్లూ మంచిది. ఈ గ్లూ అయితే మనకి నాకైతే చాలా చిరాకొచ్చింది. నాకు నచ్చలేదు. నాకు నచ్చిందయితే ఈ గ్లూయే. ఈ గ్లూయే బావుంటది. అండ్ ఈ గ్లూ వచ్చేసరికి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్‌కి సూటబుల్ అండి ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్